జిల్లా రాజకీయంలో అనూహ్య మలుపు. నిన్నటిదాకా విమర్శల వర్షం కురిపించిన ప్రతిపక్షం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిందా? శత్రువులపైకి వదిలిన ఆరోపణల బాణం రివర్స్ అయ్యి స్వపక్షాన్నే తాకిందా? రెవెన్యూ అధికారుల బుల్డోజర్లు రంగంలోకి దిగడంతో తిరుమల వేదికగా సాగుతున్న పొలిటికల్ గేమ్ ప్లాన్ చేంజ్ అయిందా? అసలు చంద్రగిరి భూముల వెనుక దాగి ఉన్న ఆ నిజాలేంటి? అధికార కూటమి వ్యూహం ఫలించిందా లేదా వైసీపీ ఎదురుదాడికి సిద్ధమవుతోందా? లెట్స్ వాచ్. తిరుపతి జిల్లా రాజకీయ క్రీడ ఇప్పుడు రసవత్తర ఘట్టానికి చేరుకుంది. అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా విమర్శల యుద్ధం నడుస్తుంది. టీటీడీ వివాదాలు, భూ ఆక్రమణల ఆరోపణలు, మాస్టర్ ప్లాన్ రగడ ప్రతిరోజు పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలనపై కత్తిగట్టి చైర్మన్ రాజీనామా చేయాలంటూ వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. చంద్రగిరి భూ వివాదాలను అస్త్రంగా చేసుకుని ఎమ్మెల్యే పులివర్తి నాని రెవెన్యూ మంత్రిని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే తాను వలిచింది పొట్టు, ఎదుటివారు వలిచింది బియ్యం అన్నట్లుగా మారిన పరిస్థితులు ప్రతిపక్షాన్ని కొత్త చిక్కుల్లో పడేశాయి. విజిలెన్స్ నివేదికల ఆధారంగా అధికారులు భూమన కుటుంబానికి చెందిన ఆక్రమణలపై బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నారు. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడలను కూల్చివేసి గట్టి షాక్ ఇచ్చారు. ఈ పరిణామంతో ప్రతిపక్ష నాయకులు ఒక్కసారిగా రక్షణాత్మక వైఖరిలోకి వెళ్లక తప్పలేదు. అధికార పక్షం నుంచి కౌంటర్ అటాక్ బలంగా లేదనే అసంతృప్తి కూటమి వర్గాల్లో గట్టిగా వినబడుతుంది. తిరుపతి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్య నేతలు మౌనం వహించడంతో ఊరికి దీపం వీధి దివ్వే అన్న చందంగా క్యాడర్ భావిస్తోంది. వైసీపీ స్థానిక అంశాలను కూడా రాష్ట్ర స్థాయి చర్చగా మారుస్తూ ఉంటే టీడీపీ వైపు నుంచి తగిన స్పందన రావడం లేదనే నిరాశ వ్యక్తమవుతుంది. చంద్రబాబు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు వెనుకబడుతున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే చర్చ కూడా నడుస్తుంది. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత ఆక్రమణలపై అధికారిక విచారణ వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలను నిలదీయడంతో కూటమి సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ వ్యూహాల్లో ప్రతిపక్షం చూపుతున్న ఉత్సాహం అధికార పక్షంలో కొరవడిందనే విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో భూ వివాదాలు కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూముల సమస్యను వైసీపీ ప్రధాన అజెండాగా తీసుకుని ఎమ్మెల్యే పులివర్తి నాని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పై ఆరోపణలు చేసింది. అయితే అదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారం వెలుగులోకి రావడం రాజకీయ సమీకరణాలను మార్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపట్టి వివాదాస్పద ప్రాంతాల్లో నిర్మించిన ప్రహరీ గోడలను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవడం రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఇక మరోవైపు వైసీపీ యువరక్తం నిరంతరం నిరసనలతో క్షేత్రస్థాయిలో హడావిడి చేస్తూ వార్తలు నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ మీడియా ముందుకు రావడం వారికి అలవాటుగా మారింది. కానీ తమపై ఆరోపణలు రాగానే దాటివేత ధోరణి అవలంబించడం చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దొంగ పనులు అనే సామెతను గుర్తు చేస్తుందని టీడీపీ విమర్శిస్తుంది. రెవెన్యూ అధికారులు జరిపిన భూముల సర్వేలో నిజాలు బయటపడటంతో ప్రతిపక్షం నోళ్లు మూతబడ్డాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించడాన్ని వారు రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారమే విజిలెన్స్ బృందాలు చర్యలు తీసుకున్నాయని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై చట్టపరమైన విచారణ కొనసాగుతుంది. ఈ వరుస పరిణామాలతో తిరుపతి రాజకీయ వాతావరణం ఉధృతంగా మారింది. నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపైనే ఉందనేది స్పష్టమవుతుంది. రాజకీయ నాయకులు చేసే సవాళ్లు, ప్రతి సవాళ్లు పక్కన పెడితే అసలు నిజాలు దర్యాప్తు సంస్థల నివేదికల ద్వారానే వెలుగులోకి వస్తాయి. ఆరోపణలు చేయడం సులభమే అయినా కంటికి కనిపించేది నిజం, వినేది అబద్ధం అనే సూత్రాన్ని ప్రజలు బాగా గుర్తు చేసుకుంటున్నారు. స్వర్ణముఖి తీరంలో జరిగిన భూ ఆక్రమణలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించి నివేదిక సిద్ధం చేస్తుంది. టీటీడీ నిధుల వినియోగం, గత పాలక మండలి నిర్ణయాలపై విచారణ జరిపించాలని భక్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దేవుని ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజకీయ
జోక్యానికి తావు లేకుండా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విచారణ నివేదికలు బయటకు వస్తేనే ఏ నాయకుడి పాత్ర ఎంత ఉందో ప్రజలకు పూసగుచ్చినట్లు తెలుస్తుంది. కేవలం మైకుల ముందు అరిచినంత మాత్రాన తప్పులు ఒప్పులుగా మారిపోవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యాయస్థానాలు, ప్రభుత్వ విచారణ కమిటీల నిర్ణయాలే ఈ రగడకు తుది పరిష్కారం చూపిస్తున్నాయి. తిరుపతి పవిత్రతను కాపాడటంతో పాటు ప్రభుత్వ భూములను రక్షించడమే లక్ష్యంగా యంత్రాంగం అడుగులు వేస్తుంది. ఏది ఏమైనా ఆరోపణలు, ప్రత్యారోపణల హోరెత్తుతున్న తిరుపతి రాజకీయంలో అసలు నిజాలు దర్యాప్తు నివేదికలతోనే బయటపడాల్సి ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో సాగుతున్న ఈ పొలిటికల్ వార్ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.